సాయి కృష్ణ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల ఎదుట లొంగిపోయారు నిందితులు అశోక్, జంగం నాని. సిఐ నాగరాజుకు అసిస్టెంట్గా పనిచేశాడు అశోక్, హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు జంగం నాని. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో ఈ ఇద్దరిది కీలక పాత్ర. సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత ఈ ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. సిట్ గాలింపు చర్యలతో భయపడిపోయిన అశోక్, నాని సౌత్ జోన్ ఏసీపీ ఆఫీస్కి వచ్చి లొంగిపోయిన దృశ్యాలని స్క్రీన్లో చూస్తున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అశోక్, నాని ఎంతసేపు అయింది లొంగిపోయి? పోలీసులు ఏం చెప్తున్నారు? సరిగ్గా ఒక 20 నిమిషాల క్రితమే అశోక్, నాని ఇద్దరు కూడా సౌత్ జోన్ ఏసీపీ ఎదుట లొంగిపోయారు. సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో వీరికి సంబంధించినటువంటి రోలు చాలా కీలకంగా ఉంది. లాకప్ డెత్ జరిగిన తర్వాత సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో వీళ్ళు కీలకంగా సిఐ నాగరాజుతో కలిసి వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సిట్ బృందం సిఐ నాగరాజును సరిగ్గా 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత అశోక్తో పాటుగా నాని ఇద్దరు కూడా పరారయ్యారు. వారిపైన ఇప్పటికే సస్పెన్షన్ పెట్టి వేస్తూ సిపి రాజశేఖర్ బాబు నిర్ణయం గుర్తిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అశోక్, నాని ఇద్దరు పరారు కావడంతో ప్రస్తుతం ఎక్కడున్నారనే కోళ్ళు కూడా సిట్ బృందం తీవ్రంగా గాలిస్తుంది. అయితే సిఐ నాగరాజు సిట్ విచారణలో ఎక్కడా కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఎవరైతే సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఏం జరిగింది, మృతదేహాన్ని ఏం చేశారనే ప్రశ్నలకు సమాధానం నాగరాజు వైపు నుంచి రాలేదు. కానీ అతన్ని రిమాండ్కి తరలించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా లాకప్ డెత్ జరిగిందని మెన్షన్ చేసింది. కానీ మృతదేహాన్ని మాయం చేసి ఎప్పుడు ఎక్కడ తరలించారనేటువంటి అంశాలకు సంబంధించి క్లారిటీ రావాలి అంటే అశోక్, నాని, బాబురావు, సురేష్ ఎవరైతే ప్రస్తుతం 4 కీలకంగా ఉన్నారో వీరిని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే తప్ప ఈ కేసులో ఎంటైర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అనేది ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కూడా సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే గత 2-3 రోజులుగా కూడా వీరిద్దరి కోసం గాలిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా వారు సౌత్ జోన్ ఏసీపీ ఎదుట సరెండర్ అయ్యారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే వారిని సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ అధికారులు వారిని ఇద్దరిని కూడా విచారించి వారిని రేపు కోర్టుకు తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో అయితే ఒక కన్క్లూజన్ వచ్చేటటువంటి అవకాశం అవుతుంది. మృతదేహం మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి చాలా కాలంగా కూడా వివాదం కొనసాగుతుంది. స్వయంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణకు ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో లాకప్ డెత్ అని ఎప్పటికే సిట్ స్పష్టం చేసిన నేపథ్యంలో అతను ఎప్పుడు లాకప్ డెత్ అయ్యాడు, లాకప్ డెత్ జరిగిన తర్వాత అతని మృతదేహాన్ని ఏం చేశారనే ప్రశ్నలు ఇంకా మిగిలిపోయాయి. ఆ ప్రశ్నలకు సమాధానం రావాలి అంటే అశోక్, నానినే చాలా కీలకం కాబట్టి ప్రస్తుతం వారు సరెండర్ అయ్యారు. కాబట్టి సిట్ ఎదుట మరి కొద్దిసేపటి క్రితమే ఇది సౌత్ జోన్ ఏసీపీ ఎదుట సరెండర్ అయ్యారు కాబట్టి సిట్ ఎదుట వారిద్దరిని కూడా హాజరుపరచబోతున్నారు. సిట్ అధికారులు వారిని స్వాధీనం చేసుకున్న తర్వాత వారిని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎంటైర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేటటువంటి అవకాశం ఉంది. ఈ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి కన్క్లూజన్ కూడా దొరికేటటువంటి అవకాశం అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంపై చాలా సీరియస్గా విచారణ చేస్తుంది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సిట్ బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోని బృందం ఎప్పుడైతే రంగంలో దిగిందో ఈ మొత్తం కేసులో ఏం జరిగిందనే దానికి సంబంధించి క్లియర్ కట్ ఒక రిపోర్ట్ని తయారు చేసింది. సో ఈ రోజు కోర్టులో ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదిక సిద్ధం చేసి అందజేయాలనుకున్నటువంటి తరుణంలో అనూహ్యంగా ఈరోజు మెన్షన్ చేయలేకపోయారు. కాబట్టి రేపు మెన్షన్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ప్రస్తుతం వీరిని విచారించి రేపు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.